ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లబోతున్నారు. పలువురు కంపెనీల ప్రతినిధులతో ఇవాళ సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, సీతారామన్ ఇతరులను చంద్రబాబు కలవబోతున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాల నిధులతో పాటు కొత్త రుణాలకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్కు ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించిన వివిధ అంశాల అమలుపై కార్యాచరణకు సంబంధించి ఢిల్లీలో చంద్రబాబు చర్చించబోతున్నారు. ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీరాణి, మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యంగా చాలా ఎజెండా అయితే ఉంది. ఢిల్లీలో ప్రధానమంత్రిని కలవాల్సిన అవసరం ఉంది. ఇంకా నరేంద్ర మోడీని రేపు ఉదయం కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వరకు అయితే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ అయితే ఖరారైనాయి. ప్రధానమంత్రిది సమయం రేపు ఉదయం ఉండే అవకాశం ఉందని అధికారిక వర్గాలు అయితే చెప్తున్నాయి. ముఖ్యంగా అమిత్ షాని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చంద్రబాబు కలవబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే మొన్న బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ సహాయం చేశారు, దానికి ధన్యవాదాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కావాలంటే కేంద్ర సహకారం పూర్తిగా అవసరమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు అంశాలను వీరు రెడీ చేసుకుంటున్నారు. పోలవరం విషయం కూడా ఏదైతే డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది, ఏదైతే అంతర్జాతీయ నిపుణులు కూడా నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలవరం వ్యవహారాన్ని కొంత త్వరగా తేల్చాలని కూడా కేంద్రాన్ని కోరబోతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కూడా మొన్న బడ్జెట్ లో 15,000 కోట్ల సహాయాన్ని కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, ఎట్లా దానికి సంబంధించిన ప్రతిపాదనలు కొన్ని తీసుకుని చంద్రబాబు కేంద్రానికి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా వెనకబడిన ప్రాంతాలకు సంబంధించిన జిల్లాలకు సంబంధించి ఇప్పటికే 6 జిల్లాలు ఉంటాయి. ఒక జిల్లా ప్రకాశం జిల్లాను కూడా అదనంగా చేర్చారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన నిధులు కూడా తెచ్చుకునే విధంగా కూడా తమ ప్రయత్నాలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముమ్మరం చేసింది. అదేవిధంగా అనేక అంశాలు, ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులకు సంబంధించిన కొంత వెసులుబాటు కల్పించాలి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాలేదనే విధంగా కూడా చంద్రబాబు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే రుణాలకు సంబంధించిన రీషెడ్యూల్ చేయాలని చెప్పి కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరబోతుంది. అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ కావచ్చు, కొన్ని అంతర్జాతీయ బ్యాంకుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కేంద్రాన్ని ఆ విధంగా కూడా రిక్వెస్ట్ చేయాలని కూడా భావిస్తున్నారు. ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికంగా గత 5 సంవత్సరాల్లో అప్పులు విపరీతంగా చేశారు. ఈ నేపథ్యంలో కొంత ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పలుసార్లు విజ్ఞప్తి చేశారు. ఈసారి కూడా అదే విజ్ఞప్తి చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నిర్దిష్టమైన ప్రతిపాదనలు తీసుకుని చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రధాని, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రిని కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులన్నీ కూడా వారికి వివరించి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు కూడా వీలైనంత త్వరలో క్లియర్ చేయాలి, అదేవిధంగా కొన్ని ప్రాయోజిత పథకాలకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలని చెప్పి కేంద్రాన్ని కోరబోతున్నారు. అవసరమైతే కొంత ఆర్థిక వెసులుబాట్లు ఆంధ్రప్రదేశ్ కల్పించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.